బాలీవుడ్ కండల వీరుడు భాయిజాన్ సల్మాన్ ఖాన్ సినిమా అంటే అందరికీ ఇష్టమే. అసలు సల్మాన్ ఖాన్ సినిమా అంటే తెలుగు బాలయ్య సినిమాకి ఎంతలా క్రేజ్ ఉంటుందో అంతకు మించి ఉంటుంది. అయితే ఇప్పుడు సల్మాన్ మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఒక మంచి ఫ్యామిలీ కమ్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు అని తెలుసు కదా. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చిన దగ్గర నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ లాంటి మాస్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా చేయబోతూ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. భావోద్వేగాలకు కమర్షియల్ టచ్ జోడిస్తూ సినిమాలు తెరకెక్కించే వంశీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఒక భారీ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ గా SVC63 అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముంబైలో జరుగుతున్న తాజా షెడ్యూల్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. సల్మాన్ ఖాన్, నయనతార కాంబినేషన్ ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైంది. ఇటీవల ముంబై షెడ్యూల్లో నయనతార పాల్గొన్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మరో అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే విలన్ పాత్ర. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి ఎదురు నిలిచే పవర్ఫుల్ ప్రతినాయకుడిగా ఎవరిని తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. హీరో ఎంత బలంగా ఉంటే అతనికి ఎదురుగా నిలిచే విలన్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలని దర్శకుడు వంశీ పైడిపల్లి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు ఫహద్ ఫాసిల్ కాగా మరొకరు అక్షయ్ ఖన్నా. ఈ ఇద్దరు నటులు తమ నటనలో వైవిధ్యాన్ని చూపించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ది రైస్ సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన చూపించిన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు అక్షయ్ ఖన్నా కూడా తన నేచురల్ యాక్టింగ్ తో బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సీరియస్ పాత్రలు, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ను ఆయన చాలా సహజంగా పోషిస్తారని సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అందుకే ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా సల్మాన్ ఖాన్ కు బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అరవింద్ స్వామి లాంటి నటుడిని తీసుకోవడం ద్వారా కథలో పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుందని అభిమానులు చెబుతున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తన సినిమాల్లో పాత్రలను బలంగా రాసే దర్శకుడిగా పేరు పొందారు. ఆయన తెరకెక్కించిన ఎవడు, ఊపిరి, మహర్షి, వారిసు సినిమాల్లో హీరోలతో పాటు ఇతర పాత్రలు కూడా బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేయడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. మహర్షి సినిమాకు జాతీయ అవార్డు రావడం ఆయన కథనా బలం ఎంత గొప్పదో చూపించింది. ఇప్పుడు అదే స్టైల్ ను బాలీవుడ్ లో కూడా చూపించేందుకు వంశీ సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలిసిన పవర్ఫుల్ కథను ఆయన సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తుంది. ఇక నిర్మాత దిల్ రాజు విషయానికి వస్తే ఇది ఆయన నిర్మాణ సంస్థలో 63వ సినిమా కావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో తన మార్కు చూపించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు హిందీ రీమేక్లు చేసినప్పటికీ నేరుగా సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా నిర్మించడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టు కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అత్యున్నత నిర్మాణ విలువలు, గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కు ఈద్ సీజన్ ఎంత సెంటిమెంట్ అనేది అందరికీ తెలిసిందే. సుల్తాన్, బజరంగి భాయిజాన్ వంటి సినిమాలు ఈద్ సమయంలో విడుదలై భారీ విజయాలు సాధించాయి. అయితే ఇటీవల టైగర్ 3 వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఇప్పుడు సల్మాన్ అభిమానుల ఆశలన్నీ ఈ ప్రాజెక్టు పైనే నిలిచాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం, నయనతార గ్లామర్, స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్, భారీ నిర్మాణ విలువలు ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్తాయని అభిమానులు భావిస్తున్నారు.
ముఖ్యంగా విలన్ ఎంపిక ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుపై హైప్ మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హీరో ఎంత బలంగా ఉంటే అతనికి ఎదురు నిలిచే ప్రతి నాయకుడు కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటేనే సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు అదే ఫార్ములాను వంశీ పైడిపల్లి ఈ సినిమాలో అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.